జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీచ్పల్లి బెటాలియన్ పెట్రోల్ బంక్ ముందు హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న జగన్ ట్రావెల్ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 3 గంటల టైంలో బోల్తా పడింది. అయితే షార్ట్ సర్క్యూట్ తో బస్సు ఇంజిన్లో మంటలు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ బస్సును ఆపే ప్రయత్నంలో బోల్తా పడింది. తర్వాత మంటలు బస్సంతా వ్యాపించాయి. ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన మహిళను మెహదీపట్నంకు చెందిన మాలతిగా గుర్తించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మృతురాలిని మెహదీపట్నానికి చెందిన మాలతిగా గుర్తించారు. బస్సు మియాపూర్ నుంచి చిత్తూరు వెళ్తుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీచ్పల్లి బెటాలియన్ పెట్రోల్ బంక్ ముందు హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న జగన్ ట్రావెల్ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 3 గంటల టైంలో బోల్తా పడింది. అయితే షార్ట్ సర్క్యూట్ తో బస్సు ఇంజిన్లో మంటలు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ బస్సును ఆపే ప్రయత్నంలో బోల్తా పడింది. తర్వాత మంటలు బస్సంతా వ్యాపించాయి. ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన మహిళను మెహదీపట్నంకు చెందిన మాలతిగా గుర్తించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బస్సు మియాపూర్ నుంచి చిత్తూరు వెళ్తుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీచ్పల్లి బెటాలియన్ పెట్రోల్ బంక్ ముందు హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న జగన్ ట్రావెల్ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 3 గంటల టైంలో బోల్తా పడింది. అయితే షార్ట్ సర్క్యూట్ తో బస్సు ఇంజిన్లో మంటలు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ బస్సును ఆపే ప్రయత్నంలో బోల్తా పడింది. తర్వాత మంటలు బస్సంతా వ్యాపించాయి. ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన మహిళను మెహదీపట్నంకు చెందిన మాలతిగా గుర్తించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బస్సు మియాపూర్ నుంచి చిత్తూరు వెళ్తుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, ప్రమాదానికి కారణాలేంటి? జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ బీచ్పల్లి సమీపంలోకి రాగానే బస్సు మెల్లగా ఇంజన్ లో మంటలు రావడం జరిగింది. మంటలు వచ్చిన తర్వాత క్రమంగా బస్సును చుట్టుముట్టాయి. అయితే ఈ సిచ్యువేషన్ గమనించినటువంటి డ్రైవర్ కొంచెం చాకచక్యంగా వివరించిన వెంటనే బస్సును రోడ్డు పక్కగా పెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ తరుణంలోనే కుదుపు కుదవడంతో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళంతా కూడా వెంటనే ఆ కిటికీలు ధ్వంసం చేసుకుని వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ రూట్ సంబంధించినటువంటి ఎవరైతే రూట్ సంబంధించిన నేషనల్ హైవే టీం ఉంటుందో, రెస్క్యూ టీమ్స్, ఆ టీమ్స్ అంతా కూడా ఈ ఇన్సిడెంట్ వాళ్ళ కళ్ళ ముందులో జరిగిందని చెప్పవచ్చు. బస్సు ప్రమాదానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళంతా కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఈ బస్సు దగ్గరికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళకి ఎవరైతే ప్రయాణికులు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేశారు. బస్సులో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఈ అమెజాన్ జగన్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ చార్ట్ ని వాళ్ళు మేనేజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో బస్సులో ప్రయాణికుల వివరాలు కూడా ఉన్నాయి. సో బస్సులో 40 మందికి సంబంధించి ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపుగా వెళ్తున్న సమయంలో బీచ్పల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా దానిలో మంటలు మొత్తం చుట్టుముట్టాయి. కంటిన్యూస్ గా మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు మాక్సిమం అందరూ బయటకు రావడం జరిగింది. L7 సీట్ నెంబర్ L7 లో ఉన్నటువంటి మాలతి ఆమె బయటికి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ చేతులు లోపల బస్సులో చిక్కుకోవడం వల్ల ఆమె బయటికి రాలేకపోయింది. సో మనం పూర్తిగా బస్సు తగలబడిపోయింది. మొత్తం కేవలం ఒక బస్సు స్కెల్టన్ మాత్రమే చూస్తున్నాం. 2013 అక్టోబర్ 30th రోజు పాలెంలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించినటువంటి ఒక సీన్ మాత్రమే క్లియర్ గా కనిపిస్తుంది. అప్పుడు 30 మందికి పైగా చనిపోవడం జరిగింది. సో ఆ బస్సు మొత్తం పూర్తిగా తగలబడిపోయి నిద్రలో ఉన్నటువంటి మనుషులంతా కూడా సజీవ సమాధి అయిపోయారు. వాళ్ళంతా కూడా సజీవ దహనం అయిపోయారు. కానీ సేమ్ అట్లాంటి సీనే కనిపిస్తుంది. కానీ డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం, వెంటనే హైవేలో ఉన్నటువంటి రెస్క్యూ టీం కూడా వాళ్ళు అలర్ట్ గా ఉండడం వల్ల వెంటనే లోకల్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరి సహాయంతో ప్రయాణికులంతా కూడా బయటకు రావడం జరిగింది. సో ఒక బాడీ అంటే మాలతికి సంబంధించినటువంటి డెడ్ బాడీ క్లియర్ గా చూడొచ్చు. మొత్తం
బూడిదైపోయింది. ప్రయాణికులకు సంబంధించినటువంటి వస్తువులు కూడా లోపలనే ఉండిపోయాయి. అటు సెల్ ఫోన్లు కానీ అట్లాగే వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా పూర్తిగా దగ్ధమైపోయిన సిచ్యువేషన్ అయితే క్లియర్ గా అనిపిస్తుంది. సో బస్సుల నుంచి వాళ్ళు బయటకు వచ్చే సమయంలో కేవలం వాళ్ళు ప్రాణాలను మాత్రమే కాపాడుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ సామాన్లు కూడా వదిలిపెట్టి బయటకు వచ్చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది క్లియర్ గా. మీ చూసారా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమనిపించింది? చాలా బాధాకరంగా అనిపించింది నాకైతే. ఓకే, అంటే ఎట్లా తెలుస్తుంది ఈ విషయం మీకు? విషయము షాప్ బాగుంటుంది అనుకోకుండా జరిగింది. పంజాబ్ వాళ్ళు చాలా ఎక్కువ ఓకే, వాళ్ళు ఉన్న వాళ్ళ చాలా ప్రాణాల మంది కూడా కాపాడారు. ఓకే ఓకే, అంటే మైలో ఆమె చేయి కింద పడింది బస్సు కింద పడి కేకలు వేసి కాపాడింది. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ట్రై చేశాను కానీ బస్సు మీద పడింది రాలేక అందరూ వెనకాల చేసినారు. ఇంకో చిన్న పాప పైన ఇప్పుడు వచ్చి పడింది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఉన్నారు బస్సులో చూసినా. చిన్న పాప అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఉన్నారు? చిన్న పాప మా బామ్మ ఫోన్ చేసినారు. ఓకే, చిన్న పాప ఫస్ట్ పైనుంచి ఇతలు వచ్చి పడింది. ఇతలు సైడ్ పడి విసిరెట్టున్నారు లోపల నుంచి. పడినాక అవతల నుంచి ఇతర నుంచి నెక్స్ట్ నుంచి వచ్చి అందరూ పంజాబ్ అద్దాల వాళ్ళ జరిగి అందరూ లాగినారు. ఓకే, ఇప్పుడు గాయపడ్డ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్కి పోయినారు. వెంటనే 108 ఫోన్ చేసి పంపించారు. అవి వాళ్ళు మన ఎస్ఐ సార్ వాళ్ళు మిమ్మల్ని అలా తీసుకొని వచ్చేసారు. సో వీళ్ళంతా అంటే పండుగ వెకేషన్ కావడంతో వరుసగా సెలవులు రావడంతో వాళ్ళంతా కూడా అంటే గమ్యస్థానంలో చేరుకునే ప్రయత్నంలో ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు గమ్యస్థానం పూర్తిగా చేరుకోకముందే మార్గమధ్యంలో ప్రాంతం సరిగ్గా 2 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. అసలు డెడ్ బాడీ అయితే పూర్తిగా గుర్తుపట్టరాని సిచ్యువేషన్లో క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు సంఘటన స్థలం చూస్తున్నారు. గద్వాలకు సంబంధించిన డిఎస్పీ కూడా ఘటనా ప్రదేశంలో ఉన్నారు. సో ఇక్కడ ఎవరైతే గాయపడ్డ వాళ్ళందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎవరైతే సీరియస్ ఇంజరీస్ ఉన్నాయో వాళ్ళంతా కూడా కర్నూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బస్సు మొత్తం కూడా చూస్తే క్లియర్గా స్కెల్టన్గా మారింది, ఆనవాళ్ళు లేకుండా పోయింది. అసలు ఏమాత్రం బస్సు ఆనవాళ్ళు అయితే క్లియర్గా కనిపించలేదు, పూర్తిగా దగ్ధమైపోయింది. క్రమక్రమంగా ఈ ఫ్లేమబుల్ కావడంతో ఏసీ ఉంటుంది, స్పీడ్గా ఫ్లేమ్స్ అనేది స్ప్రెడ్ అవుతాయి. సో ఈ సిచ్యువేషన్లో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఎప్పుడైతే జడ్చర్ల దగ్గర అంటే 2 డ్రైవర్లు ఉన్నారు ఈ బస్సుకు సంబంధించి. 2 డ్రైవర్లు హైదరాబాద్ నుంచి బస్సు స్టార్ట్ అయిన తర్వాత జడ్చర్లలో డ్రైవర్ చేంజ్ అయ్యారు. చేంజ్ అయిన డ్రైవర్ సెకండ్ డ్రైవరు డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. సో డ్రైవింగ్ చేస్తూ వచ్చిన సమయంలో ఆయనకు నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందని మాత్రం విచారణ తెలియాల్సి ఉంది. సో ఆయన మాత్రం ముందస్తుగానే కొంచెం అప్రమత్తం కావడంతో నేషనల్ హైవే నుంచి రావడం వల్ల నేషనల్ హైవే నుంచి ఒక దిగువ ప్రాంతం ఉంది, దిగువ ప్రాంతంలో బస్సు పడిపోయింది, బోల్తా కొట్టింది. బోల్తా కొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కొంచెం ప్రయాణికులతో పాటు లోకల్ ఉన్నటువంటి పీపుల్ కూడా వాళ్ళని అలర్ట్ చేయడంతో సేఫ్గా మిగతా వాళ్ళంతా కూడా దాదాపు 30 మంది పైన ప్రయాణికులంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. పెద్ద ముప్పు తప్పిందని చెప్పవచ్చు. చాలా ఒక పెద్ద ఇన్సిడెంట్ మాత్రం తప్పిందని చెప్పవచ్చు. అంటే బస్సు పూర్తిగా తగలబడిపోయినప్పుడు కూడా ఒక ప్రాణం మాత్రం ఒక క్యాజువాలిటీ జరిగింది. ఆమె మాలతి, ఆమె డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే ఆమె మెహదీపట్నం సంబంధించినటువంటి మహిళగా పోలీసులు గుర్తించారు. వాళ్ళ రిజర్వేషన్ చార్ట్లో ఉన్నటువంటి పేర్ల వివరాల ప్రకారం వాళ్ళ బంధువులకు కూడా వివరాలు తెలియజేశారు పోలీసులు, స్థానిక పోలీసులు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం గద్వాలకు సంబంధించిన పోలీసులు అట్లాగే లోకల్ లీడర్స్ అంతా కూడా వచ్చి చూస్తున్నారు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఇన్సిడెంట్లో గాయపడ్డారో వాళ్ళంతా కూడా తిరిగి వచ్చి వాళ్ళ వ్యాలిడ్స్ కోసం వాళ్ళ మెటీరియల్స్ కోసం వాళ్ళంతా కూడా తిరిగి చూసుకుంటారు. వచ్చి గట్టి వస్తువులు ఏమైనా దొరుకుతాయన్న విషయంలో చూస్తున్నారు. చాలామంది ఎవరైతే బస్సు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మటుకు వాళ్ళ వ్యాలిడ్స్ అట్లాగే బస్సు సామాగ్రి అట్లాగే మొబైల్స్ కూడా పోగొట్టుకున్నారు. సో వాళ్ళు ప్రయాణం చేయడానికి వాళ్ళ గమ్యస్థానం చేరుకోవాలని కూడా ఎర్లీ అవర్స్లో గమ్యస్థానం చేరుకోవాలని ఎవరు కూడా లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో లోకల్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. సో ఘటన గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలిసింది, అంటే ఎంతమంది చనిపోయారు రియల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మాకు రాత్రి 2:40కి డైల్ హండ్రెడ్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ మా ఎస్ఐ మా పోలీస్ అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ అద్దాలు పాల్గొట్టి బయటికి తీయడం జరిగింది. దీనికి అందరికీ సంఘటన కారణం ఏంటంటే డ్రైవర్ ఏమన్నా నిద్రపోయిండేమో అని అనుకుంటున్నాము. డ్రైవర్ కూడా అందులో ఉన్నాడు. విచారణ జరుగుతుంది. ఒక అమ్మాయి లేడీ ఈమెను రక్షించలేకపోయినా, ఎందుకంటే చెయ్యి బస్సు కింద పడింది, ఎంత గుంజినా రాలేదు. మన హైవే సిబ్బంది కూడా దీంట్లో మాకు సహకరించడం జరిగింది. కానీ దురదృష్టం ఈమెను రక్షించలేకపోయినా, మంటలు అప్పటికే కమ్ముకున్నందున ఆమె
చనిపోయింది. ఫైర్ ఇంజన్ వచ్చి చల్లారుతుంది, కానీ అప్పటికే ఇన్సిడెంట్ జరిగింది. అంటే టోటల్గా బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సేఫ్ అయ్యారు సార్? అందాజ 40 మెంబర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఒక్క తప్ప మిగతా వాళ్ళందరూ సేఫ్ ఉన్నారు. అంటే లిస్ట్ ఇంకా తీసుకుంటాం ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నుంచి. నైట్ ఈ బస్సులు ఎంతమంది పోతున్నారు, జగన్ ట్రావెల్స్ చిత్తూరు వైపు వెళ్తుంది, హైదరాబాద్ టు చిత్తూరు. టోటల్ లిస్ట్ తీసుకున్న తర్వాత మేము అంటే ఇంజన్లో మంటలు రావడమే అవి స్ప్రెడ్ అయ్యి దానివల్ల ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేకపోతే ఏమనుకుంటారు ప్రైమరీ ఇన్ఫర్మేషన్? డ్రైవర్ నిర్లక్ష్యమే అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన కిందికి తీసుకురావడం వల్ల అది బ్యాటరీ స్పార్క్ వచ్చి ఇంతకుముందు పాలెంలో కూడా అట్లా అయింది. ఆ స్పార్క్ వచ్చి అయిందని అనుకుంటున్నాం ప్రాథమికంగా. ఓకే, ఇప్పటివరకు అంటే ఎంతమందికి ఇంజురీస్ అయ్యి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? 3 మెంబర్స్ మా వాళ్ళు హాస్పిటల్ పంపడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ డేంజర్, చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. అది మిగతా వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు అంటే చనిపోయిన మహిళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? వాళ్ళ బంధువులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళ బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. నాలెడ్జ్ కానీ మాకు ప్రాథమికంగా తెలియజేస్తుంది. బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దాంట్లో వస్తున్నారు, అలా అన్న వేలో ఉన్నారు, తెలియజేస్తాం. సో మొత్తానికి సిచ్యువేషన్ ఇది. అంటే చాలామంది అంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా ప్యానిక్ అయిన జనం అంతా కూడా ఎట్లా జరిగిందనే విషయం తెలుసుకోవడం కోసం చాలామంది వచ్చిన సిచ్యువేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు బస్సు తగలబడిపోయిన బస్సు, అట్లాగే డెడ్ బాడీ కూడా పోలీసులు ఫర్దర్ ప్రాసెస్ కోసం డెడ్ బాడీని తీయడానికి ప్రాసెస్ చేస్తున్నారు. సో బంధువులకు ఇన్ఫార్మ్ చేశారు. మిగతా ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో ఇంజూర్ అయ్యారో వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి అయితే కోలుకుంటారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇది స్పాట్ నుంచి బాలకృష్ణ, విజిట్ న్యూస్, మహబూబ్ నగర్. థ్యాంక్ యూ బాలకృష్ణ. లారీ ఓవర్టేక్ చేస్తుంది. మామూలుగా స్పీడ్లో ఉన్నా, 90-80 స్పీడ్లో ఉన్నా. ఓవర్టేక్ చేస్తుంది లారీ. ఓవర్టేక్ చేస్తుంటే సైడ్లో మరి అవతల సైడ్లో ఏముందో తెలియదు, డివైడర్ సైడ్ వెళ్తుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నా. ఆ లారీ ఏం చేసిన అంటే ఇట్లా సైడ్ కొంచెం ఇట్లా సైడ్ లాగేసరికి నాకు ఇక్కడ ఛాన్స్ లేదు, రోడ్డు దిగడానికి ఛాన్స్ లేదు. డౌన్ అయిపోయేసరికి నేను రోడ్డు పల్టీ పడేలా. ఇప్పుడు టైర్లు ఇప్పుడు 2 టైర్లు వన్ సైడ్ అయిపోయినాయి సార్. 32-34 ఏమో ఉన్నారు. మియాపూర్ నుంచి కడప జగన్ ట్రావెల్స్. జగన్ ఒక ఆమె చనిపోయింది, మిగతా ఎక్కువ ఏం కాలేదు, నార్మల్గా చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. నాకు తలకు తాకింది. మేము 2:30 ఆ టైంలో రూట్ పెట్రోలింగ్ చేసే టైంలో బస్సు డ్రైవర్ నిద్రమబ్బులో అదుపు తప్పి బస్సు ROW ఫిల్ డౌన్ అయిపోయింది. అప్పుడే పడ్డెమ్మడే ఇంజన్లో మంటలు వచ్చేసాయి. మేము ఆల్రెడీ చాలామంది ప్యాసింజర్స్ని బయటికి తీసేసాము. ఒక లేడీ చెయ్యి ఇరుక్కపోవడం వల్ల తను తీసే ప్రయత్నంలో మా వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. కానీ ఆమె ఇంకా ఫైర్ ఎక్కువ అవ్వడం వల్ల మేము కంట్రోల్ చేయలేక ఆమె మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ఇమీడియట్గా ఫైర్లోనే కాలి ఆమె చనిపోయింది. మిగతా వాళ్ళు ఇంకా కొందరికి ఇంజురీస్ అయ్యా. మా అంబులెన్స్లో, హైవే అంబులెన్స్లో కర్నూలు షిఫ్ట్ చేసేసినాం అంతా. అంటే బస్సు ఇక్కడ హైదరాబాద్ టు కర్నూలు వెళ్తున్నట్లుంది. మేము ఉన్నాము, మ్యాక్సిమం మా చేతనైనంత వరకు మేము అందరినీ సేవ్ చేసాము. ఆమెను తీసే క్రమంలో కూడా అప్పటికే ఫైర్ ఎక్కువ అవ్వడం వల్ల మా కంట్రోల్ దాటిపోయింది సిచ్యువేషన్. ఇంకా ఆమె చూస్తున్నా కానీ ఆమె కాలిపోయింది. దెబ్బలు వేయలే. మేజర్ ఇంజరీస్ 2 ఉన్నారు, మైనర్ ఇంజరీస్ 2 ఉన్నారు. వాళ్ళని కర్నూలు షిఫ్ట్ చేసాం. అసలు ఆమె ఒక్కరే ఉంది. ఆమె చేసేటప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు ఎవరు కూడా